సిమ్లా ఒప్పందాలు ఏంటి? అసలు అందులో ఏముంది? ఒప్పందాల రద్దుతో ఏ దేశానికి ఎక్కువ నష్టం? పాకిస్తాన్ ఎడారి కాబోతోందా? వరల్డ్ మ్యాప్లో ఇక పాక్ కష్టమేనా? పహల్గాంలో దారుణమైన ఉగ్ర దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఉగ్రవాదులు కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన యాత్రికుల్ని టార్గెట్గా మారణ హోమం సృష్టించడం దేశ ప్రజలను షాక్కు గురిచేసింది. ఈ నేపథ్యంలోనే ఇటు భారత్ అటు పాకిస్తాన్ ప్రభుత్వాలు సంచలన నిర్ణయాలు తీసుకున్నాయి. అత్యంత కీలకమైన ఒప్పందాలు రద్దు చేసుకున్నాయి. పహల్గాం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి పాకిస్తాన్ తీరుపై భారత ప్రభుత్వం సీరియస్గా రియాక్ట్ అయింది. ఆ దేశంలో దౌత్య సంబంధాలను పూర్తిగా తెంచుకుంటున్నట్టు ప్రకటించింది. పాక్ పౌరులు, పర్యాటకులు వారంలో తమ దేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. అటారీ చెక్ పోస్టును కూడా వెంటనే నిలిపివేస్తున్నట్టు స్పష్టం చేసింది. ఇక పాక్ పౌరులను భారత్లోకి అనుమతించేది లేదంటూ తేల్చేసింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. సింధు జలాల ఒప్పందం భారత్, పాక్ దేశాల మధ్య నదీ జలాలకు సంబంధించిన ఒప్పందం. ఇది 1960లో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో కుదిరింది. ఈ ఒప్పందం సింధు నది వ్యవస్థలోని నీటిని రెండు దేశాల మధ్య పంపిణీ ఎలా చేయాలనే దానిపై నిర్ణయించింది. 1960 సెప్టెంబర్ 19న అప్పటి భారత ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ, అప్పటి పాకిస్తాన్ అధ్యక్షులు అయూబ్ ఖాన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందానికి ప్రపంచ బ్యాంక్ మాజీ అధ్యక్షులు యూజిన్ బ్లాక్ అధ్యక్షత వహించారు. సింధు నదికి 5 ఉపనదులుంటాయి. అవి జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ ఉపనదులు. ఇందులో దిగువన ఉన్న జీలం, చీనాబ్, సింధు జలాలను పాకిస్తాన్ దేశానికి కేటాయించారు. ఎగువన ఉన్న నదులు రావి, బియాస్, సట్లెజ్ను భారత్ అధీనంలో ఉంటాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితులను మినహాయిస్తే తప్ప ఎగువ నదులైన రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్ ఎలాంటి నిల్వ కానీ నీటి పారుదల ప్రాజెక్టులను నిర్మించేందుకు కానీ వీలు లేదంటూ ఈ ఒప్పందం వివరిస్తుంది. ఈ రెండు దేశాల మధ్య సహకారం కొనసాగేందుకు సింధు శాశ్వత కమిషన్ను కూడా ఏర్పాటు చేశారు. దీనికి రెండు దేశాల నుంచి కమిషనర్లు బాధ్యులుగా వ్యవహరిస్తారు. భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి ప్రత్యేక విధానాలు ఈ కమిషన్ చూసుకుంటుంటుంది. రెండు దేశాల కమిషనర్లు ఏటా 2 సార్లు సమావేశమవుతారు. నదులపై కొనసాగుతున్న ప్రాజెక్టులు పర్యటించి తనిఖీలు చేస్తారు. సింధు జలాల ఒప్పందంలో ప్రపంచ బ్యాంకు పాత్ర పరిమితంగా మాత్రమే ఉంటుంది. విధానపరమైన బాధ్యతల్ని మాత్రమే చూస్తుంది. ముఖ్యంగా ఏవైనా విభేదాలు తలెత్తిన సమయంలో ఇరు వర్గాలు కోరినప్పుడే ప్రపంచ బ్యాంక్ జోక్యం చేసుకుంటుంది. దిగువన ఉన్న నదులైన సింధు, చీనాబ్, జీలం నదులు పాకిస్తాన్ దేశానికి జీవనాధారం. వ్యవసాయం, గృహావసరాలకు ఈ నదులపైనే పాక్ పూర్తిగా డిపెండ్ అయ్యింది. ఒకవేళ భారత్ ఈ నదుల ప్రవాహాన్ని నిలిపివేస్తే పాక్కు తీవ్ర సమస్యలు ఏర్పడతాయి. చీనాబ్, జీలం నదులు భారత్లో ఉద్భవిస్తాయి. చైనాలో పుట్టిన సింధు నది భారత్ గుండా పాకిస్తాన్లోకి ప్రవహిస్తుంది. అయితే కశ్మీర్ పహల్గాంలో దారుణమైన ఉగ్రదాడి తర్వాత మోదీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ కూడా మన దేశంపై ప్రతీకార చర్యలకు దిగుతోంది. వాణిజ్యాన్ని రద్దు చేసింది. గతంలో చేసుకున్న అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలు నిలుపుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ఇందులో అతి ముఖ్యమైన చారిత్రక సిమ్లా ఒప్పందం ఉంది. పాకిస్తాన్ గగనతలాన్ని కూడా భారత విమానాలకు నిరాకరించింది. వాఘా సరిహద్దును మూసేస్తూ నిర్ణయం తీసుకుంది. 1971లో ఇండో పాక్ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో భారత్ విజయం సాధించింది. ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పే లక్ష్యంతో 1972లో సిమ్లా ఒప్పందం కుదిరింది. పాక్ పై భారత్ విజయం సాధించి బంగ్లాదేశ్ ఏర్పడడానికి దోహదపడింది. యుద్ధం తర్వాత సంబంధాలను పునరుద్ధరించేందుకు సిమ్లా ఒప్పందం మార్గం సుగమం చేసింది. 1972 జూలై 2న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సిమ్లాలో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ, పాకిస్తాన్ అధ్యక్షులు అయిన జుల్ఫికర్ అలీ భుట్టో సిమ్లా ఒప్పందంపై సంతకాలు చేశారు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య తలెత్తే వివాదాలను శాంతియుతంగా ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి అనేది ఈ ఒప్పందంలోని కీలక సూత్రం. మూడో పక్షం జోక్యం లేకుండా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగానే కశ్మీర్లో నియంత్రణ రేఖ ఏర్పాటు జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం 1971 డిసెంబర్ 17 నాటి కాల్పుల విరమణ రేఖను భారతదేశం, పాకిస్తాన్ మధ్య నియంత్రణ రేఖగా మార్చడం జరిగింది. దీన్ని ఏకపక్షంగా మార్చరాదని రెండు దేశాలు అంగీకరించాయి. ఒప్పందంలో భాగంగా ఐక్యరాజ్య సమితి చార్టర్ సూత్రాలకు అనుగుణంగా వ్యవహరించాలని, పరస్పర ప్రాదేశిక సమగ్రతను
సార్వభౌమత్వాన్ని గౌరవించుకోవాలని కూడా ఒప్పందంలో స్పష్టంగా ఉంది. రెండు దేశాల యుద్ధ ఖైదీలు తిరిగి రావడం, ప్రత్యక్ష చర్చల ద్వారా భవిష్యత్ వివాదాలు పరిష్కరించుకుంటామని ఒప్పందంలో పేర్కొన్నారు. దీని అర్థం ఏంటంటే కాశ్మీర్ సహా చాలా విషయాలకు సంబంధించి ఎవరి జోక్యం లేకుండా పరిష్కరించుకోవాలన్నదే దీని ఉద్దేశం. అంటే ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తే మూడో దేశం జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది. గతంలో రెండు దేశాల మధ్య సమస్యలు వచ్చినప్పుడు ఐక్యరాజ్య సమితి సైతం చర్చించేందుకు ముందుకు రాలేదు. అయితే భారత సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకున్న క్రమంలోనే పాక్ సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. సింధు జలాలను అడ్డుకోవడాన్ని తీవ్రంగా తిరస్కరిస్తామని పాకిస్తాన్ కూడా ప్రకటించింది. దీన్ని జల యుద్ధంగా అభివర్ణించింది.